బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఉంది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి అని అన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, మొత్తం కూడా 4 రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం రాబోయే 2-3 రోజుల పాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి జిల్లా, అల్లూరి, మండ్యంతో పాటుగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా దాదాపు ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా వరకు కూడా అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే మనం తెలంగాణలో చూసుకుంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్టు, మన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాయువ్య తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉత్తర కోస్తా, వెస్ట్ గోదావరి నుంచి అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలకి, అటు తెలంగాణ కొన్ని జిల్లాలకు కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్, మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి దీనిపైన సమీక్ష నిర్వహించడం పాటు కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంటుంది కాబట్టి అన్ని ఇప్పటికే చాలా వరకు మనకు వస్తున్నటువంటి వర్షాలతో నీరుకొండల్లో జలాశయాలు ఉన్న నేపథ్యంలో దిగు ప్రాంతాల వల్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే కంటిన్యూటీ రెయిన్ ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల చెట్లు కానీ ఇవి కానీ ఇదే పాత భవనాలు ఇలాంటి కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులతో వీరితో పూర్తి సమీక్ష నిర్వహించారు, అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రేంజ్ అనేది ఈ రోజు, రేపు కూడా కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు బంగాళాఖాతంలో ఉన్నటువంటి స్వల్పక్షీణంగా కొనసాగుతుంది. మరింతగా బలపడితే రేంజ్ ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ నాయుడు.